చైతన్య రథం ప్రేక్షకులకు స్వాగతం, నమస్కారం. వైఎస్ వివేకానంద రెడ్డి గొడ్డలిపోటు కేసు చూస్తూనే ఉన్నాం మనం. ఆ కేసు నేపథ్యంలో అవినాష్ రెడ్డి ఎప్పుడైనా అరెస్ట్ జరగవచ్చు అంటూ చర్చలు జరుగుతున్నాయి. సునీత గారు కూడా పిటిషన్ వేసిన సందర్భంగా అరెస్ట్ ఎప్పుడు జరిగే అవకాశం ఉందో సోషల్ యాక్టివిస్ట్ శ్రీలీల గారు అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. శ్రీలీల గారు నమస్తే అండి. వైఎస్ వివేక కేసు తర్వాత జరిగిన పరిణామాలు, వైఎస్ సునీత రెడ్డి గారి పిటిషను, అవినాష్ రెడ్డి అరెస్ట్ అంటూ తాడేపల్లి ప్యాలెస్ వైపు చేతులు చూపిస్తున్నాయన్న చర్చ మీద మీ విశ్లేషణ. వైఎస్ వివేకానంద రెడ్డి గారి జరిగిన దగ్గర నుండి ఈ రోజున 6 సంవత్సరాలు దాటిపోయి 7వ సంవత్సరంలో కూడా వచ్చేసారు. మరి ఇప్పటికీ కూడా అది ఏ కొలిక్కి రానిది. మరి అందరికీ తెలుసు, అదంతా ఓపెన్ సీక్రెట్గానే ఉంటుంది. ఎక్కడ ఎవరి అరెస్టులు జరగట్లేదు. మరి అప్రూవర్గా మారిన దస్తగిరి పూర్తి వివరాలు విశ్లేషణ అన్నీ చేస్తున్నాడు. మరి మొన్న చూస్తే సునీల్ యాదవ్ అనే అతను కూడా చెప్పేస్తున్నాడు. మరి సునీత ఎవరైతే వివేకానంద రెడ్డి గారి కూతురుందో ఆవిడ కూడా ప్రతి ఒక్కటి కూడా పోసుగుచ్చినట్లు చెప్తుంది. మరి ఆవిడ ఎంత పోరాటం చేస్తుంది అంటే ఈ రోజున అనుమానాస్పదంగా 6 చనిపోవటం, ఇవన్నీ చూస్తుంటే నిజంగా అందరికీ ఒకటే ఆలోచన ఏంటి అంటే ఎందుకు అవినాష్ రెడ్డిని అరెస్ట్ చేయటం లేదు. మరి ఆయన బెయిల్ని కూడా రద్దు చేయండి అని చెప్పి సునీత గారు ఏ పిటిషన్ అయితే దాఖలు చేశారో దానికి సంబంధించి నిజంగా ఆవిడేం మాట్లాడిన మాటలు ఏంటంటే 2 పోలీస్ ఆఫీసర్ని ఇతను పెట్టుకొని ఇతను మెయిన్ అన్నీ కూడా వాళ్లే కర్మకర్త క్రియగా ఇతనితో అన్నీ నడిపిస్తున్నారు. ఇతను జైలుకు వెళ్లకుండా బెయిల్ రద్దవకుండా కారణం వాళ్లేను. మరి నా భర్త పైన కూడా కేసులు పెట్టించి, అలాగే చూస్తే ఎవరైతే దాంట్లో అంతకుముందు సిఐడిగా ఉన్నారో వాళ్ళ మీద కూడా కేసులు పెట్టించి 1 కాదు 2 కాదు వీళ్ళు చూస్తున్నాం మనం, పోలీసుల మీద కూడా ఎదురు కేసులు పెట్టించడం, కేసుని పక్కదారి పట్టించడానికి ప్రయత్నం చేయటం, ఇవన్నీ చూస్తుంటే నిజంగా మరి అరెస్ట్ అవ్వాల్సిన అవినాష్ రెడ్డి గారు ఎందుకు ఇంకా అరెస్ట్ అవ్వకుండా బయటే చక్కగా తిరుగుతున్నారు అనంటే వ్యవస్థల్ని మేనేజ్ చేస్తున్నారు. మరి గూగుల్ టేక్అవుట్లో కూడా మరి అందరూ అక్కడే మాట్లాడారు. ఆ రోజు ఆయన చంపేసిన రోజు అనేది కూడా కనిపిస్తుంది. ప్రతి ఒక్కటి కనిపిస్తుంది. పోలీసులు చెప్తున్నారు కానీ అరెస్ట్ చేయట్లేదు. మరి ఈ విధంగా మరి పోలీసులు వైఎస్ఆర్సీపీ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా మరి వాళ్ళ బాబాయ్ చనిపోయిన 3 నెలలకే మరి జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి హోదాలో కూర్చున్నారు. మరి ఏం చేశారు అంటే ఈ రోజు కూడా వాళ్ళకి సమాధానం చెప్పలేని పరిస్థితి. మరి ఇట్లాంటి వ్యక్తులు ఈ విధంగా జగన్మోహన్ రెడ్డి గారే 12 సంవత్సరాల నుంచి బెయిల్ మీద ఉన్నారు. మరి వీళ్ళందరూ ఈ రోజున చూస్తే గోరంట్ల మాధవ్, మరి రేపు ఇంకో రోజు చూస్తే మరి పిఎస్ఆర్ ఆంజనేయులు కూడా బయటకు వచ్చేస్తాడని, ఇవన్నీ ఒక్కొక్కటిగా చూస్తూ ఉంటే మేము తప్పులు చేస్తాం, తప్పించుకొని తిరుగుతానికి మేము అన్ని ప్రయత్నాలు చేసి ఖచ్చితంగా తప్పించుకొని అయితే బయటకు వచ్చేసి మళ్ళీ మీసాల మేలేసి ఎవరైతే గోరంట్ల మాధవ్ లాగా పిచ్చి మాటలని మాట్లాడతారనేది మనకు క్లియర్గా అర్థమవుతుంది. జగన్మోహన్ రెడ్డి పాత్ర వైఎస్ వివేకానంద రెడ్డి కేసులో ఉందన్న నేపథ్యంలోనే విచారణ మందకొడిగా సాగుతోందని, వాస్తవాలు బయటికి రావట్లేదన్న ప్రజల ప్రచారాన్ని మీరు ఎట్లా చూస్తారు? ఇక్కడ ప్రజల ప్రచారం అంటే అండి, వాళ్ళకు ఎందుకు అనుమానం వస్తుందంటే అసలు ఎక్కడికి వెళ్ళినా కూడా చక్కగా ఫ్లైట్లో వెళ్ళి వెంటనే, ఇప్పుడు మనం ఏదైనా సరే ఎన్ని సౌకర్యాలు ఉంటే అన్నిటిని ఉపయోగించుకొని ఏదైనా మనకి దగ్గర వాళ్ళకి ఏదైనా జరిగిందంటే వెంటనే వెళ్ళటానికి ప్రయత్నం చేస్తాం. కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేశారు, హైదరాబాద్ నుంచి కడప అక్కడికి వెళ్ళటానికి చాలా టైం తీసుకున్నారు. అదేవిధంగా అతను ప్రయాణించిన కారు డ్రైవర్ కూడా మరణించడం అనుమానాస్పదంగా, ఇవన్నీ ఒక్కోదానికి లింక్ చేసుకోవటం. అదేవిధంగా అతనికి తెలుసు ఆయన ఏ విధంగా చనిపోయాడని చెప్పేసి. మరి తెలిసిన తర్వాత కూడా నారాసుర రక్త చరిత్ర అని చెప్పేసి నారా చంద్రబాబు నాయుడు గారి పేరుని ఫోటోని మరి వాళ్ళ సాక్షి ఛానల్లో వేసుకొని ఏ విధంగా ప్రచారం చేశారు, ఏ విధంగా వీళ్ళు దాన్ని అభూత కల్పన అంతా కూడా మసిబూసి మారేడుకాయ చేయడానికి ప్రయత్నం చేసిన దాన్ని తిప్పికొట్టి పాపం వైఎస్ ఎవరైతే సునీత ఉన్నారో ఆవిడ చాలా వరకు ఇప్పటికి కూడా పోరాడుతూ ఉంది. మరి అందరికీ తెలిసిన విషయం, మరి అందరూ ఎందుకు మాట్లాడుకుంటున్నారంటే మరి జగన్మోహన్ రెడ్డి గారు బాబాయ్ చనిపోయిన 3 నెలలకు అధికారంలోకి వచ్చి ఏం చేయలేకపోయారు కదా, 5 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉండి ఎందుకు ఛేదించలేకపోయారంటే అతని పాత్ర కూడా ఉంది. ఖచ్చితంగా అందరి వేళ్ళు కూడా తాడేపల్లి ప్యాలెస్ వైపు చూపిస్తున్నాయి. అతని పాత్ర కూడా ఉంది కాబట్టే వీళ్ళందరినీ సేవ్ చేయటానికి ఈ అనుమానాస్పద మృతులు కానివ్వండి, లేకపోతే ఈ దస్తగిరి లాంటి వాళ్ళు అప్రూవర్గా మారి మరి మాకు ప్రాణాపాయం ఉందని మనం చూస్తే దస్తగిరి భార్యను కూడా బెదిరించడం, ఏ విధంగా బెదిరించారు, వాళ్ళని బెదిరించి చంపేస్తామని చెప్పటం,
మరి మనం చూసి సునీల్ యాదవ్ కూడా మరి అన్ని పోలీస్ స్టేషన్లు తిరుగుతున్నాడు. అతను ఎస్పీ కార్యాలయాన్ని కూడా సందర్శించి నాకు కొంచెం సెక్యూరిటీ ఇవ్వండి, నన్ను కూడా చంపేస్తారు, మరి ఇట్లాంటి పిచ్చిరాతలందరినీ సాక్షి ఛానల్లో కూడా రాశారు మా తల్లిగారిని గురించి క్యారెక్టర్ అసాసినేషన్ చేస్తున్నారని. ఇవన్నీ చూస్తూ ఉంటే ఖచ్చితంగా తాడేపల్లి ప్యాలెస్లో ఉన్న వ్యక్తికి లింక్ అయ్యి ఉంది అనేది మనకు క్లియర్గా అర్థమవుతున్న విషయం. ప్రజలు ఖచ్చితంగా దీని గురించే చర్చించుకుంటున్నారు. నిన్న మొన్న ఒక కామెంట్ చూసానండి అక్కడ, అసలు ఈ గోలంతా లేకుండా జగన్మోహన్ రెడ్డిని ప్రధానమంత్రిని చేసేస్తే తన మీద ఉన్న కేసును మొత్తం కొట్టేసుకుంటాడు కదా, అక్కడ కూడా ఒక అవకాశం ఇమ్మని చెప్పి ఆయన కోరత వ్యంగ్యంగా కామెంట్ పెట్టాడు. వ్యంగ్యంగా పెట్టినా ఏమో భవిష్యత్తులో జరుగుతుందేమో ఏం చెప్పగలం అని చెప్పి కామెంట్లు కూడా వచ్చినాయి. దాన్ని ఎట్లా విశ్లేషిస్తారు? నిజంగా ఇక్కడ ప్రజల్లో ఇట్లాంటి మాటలన్నీ ఎందుకు వస్తున్నాయి అంటే అతను వ్యంగ్యంగా పెట్టాడా లేకపోతే హాస్యాస్పదంగా అనేది మనం చూసుకుంటే, నిజంగా 12 సంవత్సరాలు ఇన్ని తప్పులు చేసి ఈ విధంగా విధుల్ని నిధుల్ని అన్నిటినీ కూడా దుర్వినియోగం చేసి ఒక ఆర్థిక నేరగాళ్లుగా వీళ్ళు ఉండి ఈ రోజుకి కూడా ఎక్కడ కూడా ఒక విచారణ కాదు కదా, కనీసం కోడికత్తి సీను పాపం ఎటువంటి ఇది లేకుండా చేశాడు కదండి. మరి ఇవన్నీ చూస్తూ ఉంటే ఖచ్చితంగా రేపు ప్రధానమంత్రి ఏంది ఇంకేమైనా అవుతారు వీళ్ళు. ఇట్లాంటి వాళ్ళు ఏదైనా సాధిస్తారు, ఛేదిస్తారు. ఇట్లాంటి వ్యక్తులు నిజంగా ఈ రోజున మన కర్మరా బాబు ఉండటం ఇంకా అదేదో ఏడవలేక నవ్వటం అన్నట్లుగా ఉంది ఈ రోజున అతను చూస్తే అందరి పరిస్థితి. ఈ కేసులు విచారణలో ప్రజా డబ్బులు వృధా చేయడం ఎన్ని అనవసరం. ఒక్క ఛాన్స్ ప్రధానమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారికి ఇస్తే తన కేసులను తానే మొత్తం కొట్టేసుకుంటాడని చెప్పి విశ్లేషించిన శ్రీలీల గారికి ధన్యవాదాలు చెబుతూ నమస్కారం.